సో పిల్లలతోటి అసలు సర్ప్రైజ్ లాగా పెడదాము అంటే అస్సలు అవ్వట్లేదు. మా చిన్నోడు ఒక బెలూన్ తీసుకొని లోపలికి వెళ్ళాడు అనమాట. సో ఆయనకి కొంచెం అన్న ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇది హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రో. సో ఈ రోజు 14th జూన్ అనమాట, సాటర్డే. సో ఇప్పుడు వచ్చేసి నేను బెలూన్స్ అన్లిమిటెడ్లో ఉన్నా. రేపు ఫాదర్స్ డే 15th జూన్. సో కొంచెం మా హస్బెండ్కి తెలియకుండా ఆయనకి సర్ప్రైజ్ చేద్దామని వచ్చినాను అనమాట. సో తీసుకున్నాం, చలో. ఇది వచ్చేసి క్రోమ్ బెలూన్స్ అండ్ దీనికి ఒక 2-3 ఇట్లా తీసుకొని మళ్ళీ మెటాలిక్వి కూడా తీసుకుందామని చూస్తున్నా. మా హస్బెండ్కి ఇవన్నీ నచ్చవు సర్ప్రైజెస్ అంటే, కానీ ఇంకా పిల్లలు కూడా కొంచెం ఇప్పుడు పెద్దగా అవుతున్నారు కాబట్టి చలో సర్ప్రైజ్ చేద్దాం డాడీని అని అంటున్నారు. సో వాళ్ళని ఎందుకు మనం హర్ట్ చేయాలి వాళ్ళ ఫీలింగ్స్ని అని చెప్పేసి చలో నా తరపున ఏదో కొంచెం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్. తిప్పి చంపుతుంది ఫ్రెండ్స్. ఇంకా నాప్కిన్స్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ టిఫిన్ బాక్సెస్ అవన్నీ తీసుకొని వచ్చినాను. బయటికి రావడం కుదరదు, వచ్చినప్పుడే అన్ని పనులు చేసుకోవాలన్నమాట. హలో, నిన్నటి వీడియో మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడైతే ఈరోజు వచ్చేసి 15th జూన్. సో ముందుగా అందరికీ ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే. మదర్ది ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుందో ఇంట్లో, ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మన కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు. సో వాళ్ళని అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో హ్యాపీ చేయడం మన ఏమంటారు రెస్పాన్సిబిలిటీ అనమాట. మనని ఎలాగైతే వాళ్ళు హ్యాపీగా ఉంచడానికి చూస్తారో మనం కూడా అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళని హ్యాపీ చేయడానికి చూడాలి. సో ఫస్ట్ అయితే ఈరోజు నేను యాక్చువల్లీ ఏం ప్రిపరేషన్స్ అయితే చేయలేదు. మా హస్బెండ్ అయితే లోపల ఉన్నారనమాట, ఆఫీస్ వర్క్లో ఉన్నారు. సో ఇంకా తనకి తెలియకుండా ఇప్పుడు నేను కేక్ చేస్తున్నాను. పిల్లలకు కాఫ్ కూడా ఉంది, కొంచెం షుగర్ అవన్నీ తక్కువ చేసి చేద్దామని అనుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను చేసేది ఇప్పుడు చాక్లెట్ ఓట్స్ కేక్. సో రెసిపీ అయితే చాలాసార్లు నేను చెప్పేసినాను షార్ట్స్లో. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఆట. ఇంట్లో మనం రోటీస్కి యూస్ చేస్తాం కదా, మైదా అయితే నేను ఎప్పుడు యూస్ చేయను కేక్కి. సో ఆట తీసుకుంటున్నాను 1 కప్, పెద్ద కప్ అనమాట. ఇది తీసుకొని ఇందులో ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇట్లా మల్టీగ్రెయిన్ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, ఇందులో నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, ఇవి మిక్స్ చేసేస్తాను అనమాట. సో ఒక్క నిమిషం అండి, ఇట్లా మిక్స్ చేసేస్తాను. సో దట్ మల్టీగ్రెయిన్ ఓట్స్ అండ్ నార్మల్ ఓట్స్ రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను ఇందులోనే ఒక 1/2 కప్ ఇది తీసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి, లైక్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఇంత తీసుకున్నాను, 1/2 కప్. ఇది మనం మంచిగా ఫైన్ పౌడర్ చేసేద్దాం. సో మంచిగా దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసేసినాను. ఇది ఒక 1/2 కప్ వెళ్ళింది కదా, ఇది ఇందులో మిక్స్ చేసేద్దాం. ఇందులో వేసేసినాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూన్ వేసుకోవాలి, 1 స్పూన్. నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇది ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, 1/2 స్పూన్. అందరూ దీన్ని మంచిగా సీవ్ చేస్తారు, సీవ్ చేస్తే మంచిగా వస్తుంది. బట్ నేనైతే ఎప్పుడు చేయ, బట్ మంచిగా వస్తుంది. చూడండి, మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట దీన్ని. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో చాక్లెట్ కోకో పౌడర్ యాడ్ చేద్దాం.
ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది కదా, ఇందులో మనం కోకో పౌడర్ యూస్ చేద్దాం. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుందాం, 2 ఫుల్ స్పూన్స్. ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసిన, ఇష్టంగానే తింటారు పిల్లలు. ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను షూట్ చేసి మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి పెట్టేయాలి, అందుకే కొంచెం హరీలో ఉన్నాను అనమాట. ఈ రోజే వెళ్తే ఈ వీడియో బాగుంటుంది, ఫాదర్స్ డే రోజే ఈ వీడియో అప్లోడ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. సో నిన్ననే చేద్దాం అనుకున్నా, బట్ నిన్న అవ్వలేదు. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. సో వచ్చేసరికి నైట్ అయిపోయింది, ఇంకా ఏం చేయలేదన్నమాట. సో నో ప్రాబ్లం, ఈ రోజు అయితే ఫుల్ డే ఉంది కదా, ఇప్పుడు ఇదంతా చేసేసి ఈవినింగ్ కల్లా మీకు అప్లోడ్ చేసేద్దామని అనుకున్నాను. చూద్దాం. చూడండి, ఇది మంచిగా మిక్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు డ్రై మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి లైక్ ఎగ్స్ తోటి చేస్తాం కదా బ్యాటర్, అది రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ నేనైతే ఇప్పుడు 1 కప్ ఆట లైక్ గోధుమ పిండికి నేను 4 eggs తీసుకుంటాను. ఇందులో వేసేద్దాం మంచిగా 4 eggs. నాకైతే ఈ కేక్ బెస్ట్ అనిపిస్తుంది, లైక్ మైదా కేక్ కన్నా. ఎప్పటి నుంచో లైక్ నేను ఈ కేక్ ఇంట్లో స్టార్ట్ చేయడం ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఆల్మోస్ట్ 6-7 years అయిపోయింది అనమాట. నేను మైదా వాడను, గోధుమ పిండితోటే కేక్ చేస్తాను, కానీ చాలా బాగుంటుంది. లైక్ మిల్క్లో కానివ్వండి, చాయ్కి కానివ్వండి, చాలా సూపర్ కాంబినేషన్ అనమాట, మస్తు ఉంటుంది. సో ఇందులోనే నేను డిఫరెంట్గా చేస్తూ ఉంటాను, లైక్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటాను. బాదాం పౌడర్ యూస్ చేస్తాను, లైక్ బట్ పిల్లలకి హెల్దీ అయ్యేలాగా. డైలీ అయితే మనం తినం కదా, ఎందుకంటే ఇందులో బేకింగ్ సోడా ఉంటుంది కాబట్టి కొంచెం అన్హెల్దీ, అండ్ ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి అన్హెల్దీ. అప్పుడప్పుడు చేసుకుంటే నో ప్రాబ్లం, డైలీ బేసిస్లో తింటే అది హెల్త్కి బాగుండదు. సో అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి మంచిగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పిల్లలు తిన్నా కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, లైక్ మైదా అయితే లేదు, గోధుమ పిండితోటి తింటున్నారని చెప్పేసి. సో ఇంకా రెసిపీకి వచ్చేస్తే ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసాం కదా. ఇప్పుడు మనం లైక్ పెద్ద కప్ షుగర్ తీసుకున్నాము, అండ్ దాంట్లోనే కొంచెం చిన్న కప్ ఆయిల్ అనమాట. ఆయిల్ వేసేసేయండి. నెక్స్ట్ 1 కప్ షుగర్, బ్రౌన్ షుగర్. ఆయిల్, షుగర్, ఎగ్స్ వేసేసాం. నెక్స్ట్ మెయిన్ వనిలా ఎసెన్స్. సో ఇది ఒక 1/2 స్పూన్ అట్లా వేసేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మంచిగా గ్రైండ్ చేసేయాలన్నమాట. ఒక 15 to 20 seconds వరకు మంచిగా ఇది బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది. సో యా, ఇప్పుడైతే నేను మంచిగా లైక్ ఒక 10 seconds వరకు పట్టేశాను కదా. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. లైక్ తగ్గుతాయి కొంచెం, ఎట్లయినా మిల్క్ యాడ్ చేసే అవసరం ఉంటుంది, బట్ ఇందులోనే మనం మిక్స్ చేసేస్తే అది మొత్తం మిక్స్ అయిపోతుంది కదా. సో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కొన్ని వేసేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 seconds పట్టిద్దాం. ఇప్పుడు మన బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది, ఎగ్ బ్యాటర్, లైక్ వెట్ మిక్స్చర్ అనమాట. సో ఇది డ్రై మిక్స్చర్ అండ్ వెట్ మిక్స్చర్. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఒక్కసారి మళ్ళీ మనం కలిపేసుకుందాము, జస్ట్ టు మేక్ షూర్ ఆ ఉండలు అనేది లేదు అన్నట్టు ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ ఇందులో మొత్తం ఒకటేసారి పోసేయద్దు, కొంచెం కొంచెం పోస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టెన్షన్ ఏం పడద్దు, లైక్ అయ్యో గట్టిగా అయిపోయింది, అయ్యో లూజ్గా అయిపోయింది బ్యాటర్ అంతా, అట్లా ఏం ఉండదు. కొంచెం కొంచెం పోస్తూ ఇట్లా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ గట్టిగా అనిపిస్తే మనం లాస్ట్కి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏం ఉండదు. ఇట్లా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి.
మంచి స్మెల్ వస్తుంది. మా పిల్లలు అయితే ఇట్లా స్మెల్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది మమ్మీ కేక్ చేస్తుందని చెప్పేసి. మా చిన్నోడైతే వచ్చి ఇట్లా నాకుతూనే ఉంటాడు అనమాట. బట్ ఎక్కువ నాకదు కదా, లైక్ పిండి కదా, మైదా పిండి అయినా ప్రాబ్లమే, కుక్ చేయకముందు ఏ పిండి అయినా ప్రాబ్లమే, మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఎక్కువ నేను టేస్ట్ చేయనివ్వను. అండ్ కేక్ మీద మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంట్లో చేసుకున్న కేక్ కానివ్వండి, బయట నుంచి తెచ్చుకున్న బ్రౌనీస్ కానివ్వండి, దాని మీద హనీ వేసుకొని తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట. మా పిల్లలకి ఇదే కేక్ అలవాటు అయిపోయింది, ఇంకా లైక్ ఇంట్లో చేసిన కేకే అలవాటు అయిపోయింది. మేము నార్మల్గా కేక్స్ తెప్పిస్తాము బయట నుంచి అంటే అది జస్ట్ ఫర్ బర్త్డేస్ అంతే. ఇంకా మళ్ళీ ఎప్పుడూ కేక్స్ అసలు తెప్పియమన్నమాట. బర్త్డేస్ ఉంటేనే పెద్ద పెద్ద కేక్స్ తెప్పిస్తాము, లేదంటే నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. మంచి హనీ వేసుకొని తినేస్తారు మా పిల్లలు. సో ఇప్పుడు నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. మీరు చూడండి, బ్యాటర్ చూడండి, కేక్ది కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఇంత గట్టిగా ఉండొద్దు. సో ఇంకొన్ని పాలు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా మిక్స్ చేసి వేసేయడమే. అందుకే కొన్ని కొన్ని పోస్తూ కలుపుతూ ఉంటే మనకి ఆ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కేక్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, అటు ఇటు తిప్పేయద్దు, ఒకటే డైరెక్షన్లో తిప్పాలి. అండ్ ఇలా మధ్యలోకి కట్ చేస్తూ కలిపితే ఆ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వవు అనమాట లోపల. సో మంచిగా మిక్స్ అయిపోతుంది బ్యాటర్, ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది కేక్లో. ఇట్లా రిబ్బనీ టెక్స్చర్ లాగా ఉండాలన్నమాట ఇట్లా. సో చూడండి, పర్ఫెక్ట్ ఇట్లానే ఉండాలి, లైక్ ఇట్లా రిబ్బనీ టెక్స్చర్ లాగా ఉండాలి. ఇది ఇంకా రెడీ అయిపోయింది బ్యాటర్. సో ఇవన్నీ ఇక్కడ నుంచి క్లియర్ చేసేస్తే అప్పటిదప్పుడే అన్ని పనులు చేసుకుంటే మనకి కొంచెం పని తక్కువైపోతుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్ నేనైతే ఇది ఏంటంటే మసాలా డబ్బా ఉంటుంది కదా స్టీల్ది. సో నేను ఎట్లాగో యూజ్ చేయట్లేదు అని చెప్పేసి ఇందులోనే ఒక్కసారి ఫస్ట్ టైం నేను కేక్ చేసినప్పుడు ట్రై చేసినాను. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఇది కేక్కి పెట్టేసినాను. మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట, 2 daysకి వస్తుంది కేక్ ఇందులో. సో ఇంకా నేను అప్పటి నుంచి ఇది దానికే యూజ్ చేస్తాను, స్టీల్ది. సో ఫస్ట్ అయితే ఇది పెట్టేసి ఇందులో కొంచెం ఇట్లా ఆయిల్ గ్రీస్ చేసేద్దాం. ఇట్లా చేసేసి ఇంకా ఈ బటర్ పేపర్ ఉంటుంది కదా ఇందులో వేసేయాలన్నమాట. ఇట్లా వేసేసి దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఇట్లా సైడ్స్కి కూడా మంచిగా అప్లై చేసేయాలి, సో దట్ కేక్ మంచిగా వస్తుంది. అందరికీ తెలిసిందే ఇవన్నీ, అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. మీరు నా వీడియోలో చూడొచ్చు, ఊరికే కంపల్సరీ ఈ వర్డ్ అయితే చెప్తాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానని. ఎందుకంటే ఇప్పుడు లైక్ కామన్ అయిపోయింది కదా, అందరూ చేస్తున్నారు. సో దానికోసమే నేను ఏమన్నా కొత్తగా చేస్తే అప్పుడు నేను చెప్పొచ్చు, నేను అందరు చేసేది నేను కూడా చేస్తున్నాను కదా, అందుకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానని వర్డ్ యూజ్ చేస్తాను అనమాట. సో ఇదైతే మంచిగా గ్రీస్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కేక్ని చేసుకొని ఇట్లా వేసేయాలన్నమాట ఇందులో. వేసేసాం కదా కేక్ బ్యాటర్ మొత్తం, ఒక్కసారి లాస్ట్కి ఇలా ట్యాప్ చేయాలన్నమాట. ఇంకా ట్యాప్ చేసేసి నేను ఇప్పుడు ఓట్స్ది చేస్తున్నాను కాబట్టి ఓట్స్ ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది. అండ్ కొన్ని మెలన్ సీడ్స్ ఏవైనా యూస్ చేయొచ్చు, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ ఏవైనా యూస్ చేయొచ్చు. సో అంతే. ఇంకా ఇది ఒక ½ an hour ఇందులో ఇట్లా పెట్టేస్తాను అనమాట. ½ an hour తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు రోటీ చేసేస్తున్నా, లంచ్ టైం అవుతుంది కదా.
ఇప్పుడేం స్పెషల్ లేదు, కేక్ చేస్తున్నాను అండ్ పప్పుచారు ఉంది. ఈవినింగ్ చికెన్ చేస్తాను, చికెన్ కర్రీ. యాక్చువల్లీ నిన్న నైట్ లేట్ అయిపోయింది, పడుకొని లేచేసరికి కూడా లేట్ అయిపోయింది అనమాట. అందుకే ఇంకా ఎక్కువ కుకింగ్ మీద ధ్యాస పెట్టినాను అనుకోండి, వన్ డే టైంలోనే అదంతా టైం అంతా పోతుందని చెప్పి ఫస్ట్ నాకు వీడియో రావాలి అండ్ కేక్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఫస్ట్ కేక్ పెట్టేశాను. ఇప్పుడు ఇంకా రోటీ, పప్పుచారు అండ్ రైస్, అంతే, నథింగ్ స్పెషల్. సో పెట్టి ఒక 15 minutes అయింది. ఇప్పుడు చూస్తే చూడండి ఎంత పొంగిందో కేక్ మంచిగా. ఇంకొక 15 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఇంకా మొత్తం హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇట్లా మంచిగా పొంగిందనమాట కేక్. క్రాక్ కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. సో క్రాక్ వస్తే పర్ఫెక్ట్గా అయింది అని అర్థం అనమాట. సో ఇంకా ఆఫ్ చేసేస్తాం ఫ్లేమ్. చూడండి మంచిగా రెడీ అయిపోయింది, చాలా బాగా పొంగింది. సో ఇప్పుడు దీన్ని మనం మంచిగా చల్లారిపోయింది అనమాట. ఇంక ఇట్లా సైడ్స్కి ఫస్ట్ ఇలా నైఫ్స్ తోటి ఇలా అనేసుకోవాలి. సో దట్ గిన్నెకి కేక్ ఉంటే మనం ఆయిల్ పెట్టాం కదా, ఈజీగానే వచ్చేస్తుంది. వేడి మీద చేస్తే స్టిక్ అయిపోతుంది అనమాట కేక్. ఇప్పుడు చూద్దాం, కొంచెం కిందికి వేడిగా ఉంది, ఇట్లా ట్యాప్ చేయాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా బేక్ అయింది అనమాట కేక్. సో మంచిగా వచ్చింది, ఫ్లఫీనెస్ కూడా తెలుస్తుంది ఇట్లా అంటే. చూడండి. సో ఇప్పుడు కేక్ అయితే రెడీగా ఉంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ లోపల ఉన్నారనమాట. కేక్ రెడీ అయిపోయింది, ఆయనకు స్మెల్ అయితే వచ్చింది, కేక్ చేస్తున్నానంటే ఐడియా వచ్చేసింది, బట్ ఇవంతా తెలియదు. సో పంప్ కూడా దొరకట్లేదు టైంకి. టైం వేస్ట్ చేయకుండా నోట్తోటే ఊపేస్తున్నాను. సో పిల్లలతోటి అసలు సర్ప్రైజ్ లాగా పెడదాము అంటే అస్సలు అవ్వట్లేదు. మా చిన్నోడు ఒక బెలూన్ తీసుకొని లోపలికి వెళ్ళాడనమాట. సో ఆయనకి కొంచెం అన్న ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా కన్ఫెట్టి బెలూన్స్. ఎక్కువ చేయలేకపోతున్నాను నేను కూడా, ఇది తీయాలి. సో ఇంకా ఇక్కడే నార్మల్గా చేసేస్తున్నా, ఎక్కువ హరి కాకుండా. ఇప్పుడైతే ఇట్లా సింపుల్గా అరేంజ్ చేసేసినాము. ఇది వచ్చేసి గ్రీటింగ్ కార్డ్, ఇది మా రుద్దు చేసినాడు అనమాట. అండ్ చిన్న గిఫ్ట్ అండ్ ఇది. సో ఇప్పుడు ఆయన రియాక్షన్ చూడాలి ఎట్లుంటుందో. ఎస్, ఇప్పుడు పిలుస్తాము, మీరే చూసేయండి. లక్కీ लकी पापा को लेकर आ जाओ। आँख बंद कर लो, बोलो। हाँ हाँ आँख बंद भाई, मेरा बेटा बोला। पापा जोड़ ले। हाँ खोलो खोलो, नीचे देखो। नहीं वहाँ पे उल्टा, यहाँ पे हो गया। वाव, While cake cutting, नाइस पापा कशाबी कोडो, नाइस, वाव, कशाबी कोडो, What a surprise. यहाँ पे बीच पर कोडो। फोड़ो,
3, 2, 1. ఓ హ్యాపీ ఫాదర్స్ డే. Happy Father's Day करो. కరో చేయండి చేయండి. 3, 2, 1. खाना खाना इसके लिए అయిపోయింది. కాదు ఇంకా అది. అందుకోసం మంచిగా ఫుడ్ తినాలి. తిని చెడిపోతుంది అది అంతా. చలో కాదు జల్దీ होते होते. చలో ఏమైంది? ठीक है ये चलो हाँ। इधर ले जाओ इधर इधर मम्मी आ गया ना. नहीं नहीं हैप्पी फादर्स डे. वेरी नाइस. सोनू हैप्पी फादर्स डे. थैंक यू माय लव. थैंक यू सो मच. वाओ अच्छा है ना. ब्यूटीफुल देखो ब्यूटीफुल. बेटू हाँ ओहो थैंक यू. लकी ये दो हैप्पी फादर्स. थैंक यू लट्टू. पापा ए चाकू है उसके हाथ में. कुत्ता है. देखिए मेरा रुद्र बेटा क्या दिया. दोनों की तरफ से. इधर इधर तरफ ना. this right Barracuda. हाँ लकी लकी. I'll have coffee in this mug. ओके इधर आओ ये फोन है मम्मी ये फोन है. हाँ ओके. आप भी इधर पढ़ो. 1 2 3. आई उसको पकड़ लो. इसको पकड़ो उसको. धीरे रुद्दू. हैप्पी फादर्स डे. केक में निकाल देंगे. लकी. लुच्चा. कुछ नहीं होता. సోను ఎట్లా అనిపించింది సర్ప్రైజ్? सरप्राइज. నువ్వు ఉట్టి కేకే చేస్తున్నా అనుకున్నావు కదా. గ్రేట్. మోనా పెద్ద ప్లానింగ్. दिखाओ भाई. गिव इट टू अस. कम रुद्र. कम दट. ఇస్తా ఇటు నుంచి चलो. हैप्पी हैप्पी फादर्स फादर्स डे. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ అండ్ ఆల్ ద ఫాదర్స్, గ్రేట్ ఫాదర్స్. लव यू शिकी. लव यू रुद्र. దోనో ఎక్ బార్. ఇద్దరు ఒకసారి తినిపియండి. కొంచెం తీసుకోరుదు. కేక్ ఎట్లా అయింది? जबरदस्त. माइंड ब्लोइंग. थैंक यू. यम्मी. నైస్. ఇవి ఉండగల చూసి తినండి. లక్కీ మంచిగా ఉందా కేక్? చెప్పు తెలుగులో చెప్పు. చాలా బాగుంది. బోలో. पेपर रीड करो. वो दो पापा को दो. पापा को दो. पापा वाओ सुपर डैड. हैप्पी फादर्स डे. थैंक यू माय किड्स. गिफ्ट फॉर माय किड्स. वेरी लकी. थैंक यू बेटा. ఇద్దరు అక్కడ వెళ్ళి నించోండి. నా రుద్దు నా లక్కిచ్చా. వెరీ హ్యాపీ టుడే. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీకు నేను కేక్ యమ్మీ. ఇచ్చారు ఇచ్చారు. నచ్చిందా? చాలా బాగుంది. టూ గుడ్. అందరు ఇంట్లో ట్రై చేయండి కేక్. హోమ్ మేడ్ కేక్. నిజంగా అంటే లైక్ ఎక్కువ స్వీట్ లేదు,
నార్మల్ గా ఉంది కాబట్టి చాలా మంచిగా ఉంది అనమాట. అండ్ ఫ్లఫీగా కూడా అయింది, మీకు చూపిస్తాను ఇప్పుడే. మీరు కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి, చూడండి ఎంత ఫ్లఫీగా అయిందో అసలు. రుతు దగ్గరికి రా, చూడండి. లక్కీ ఇదర్ సే. సో ఆయనకైతే మంచిగా నచ్చింది సర్ప్రైజ్. సో ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి. హస్బెండ్స్ ని లైక్ వాళ్ళు పని చేసి వచ్చి అలసిపోతూ ఉంటారు కదా, ఇలాంటి సర్ప్రైజెస్ లేదంటే చిన్న చిన్న ఇట్లా చేయాలనే కాదు, చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్. హ్యాపీ ఫాదర్స్ డే. సో అంతే, వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పటివరకు అంటే చేసేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నాకు చాలా పనులు ఉన్నాయి, ఇల్లంతా క్లీన్ చేయాలి, చికెన్ ఉంది, చికెన్ క్లీన్ చేయాలి, కుక్ చేయాలి. సో అన్నీ రొటీన్ ఇంకా నడుస్తూనే ఉంటాయి. రేపటి నుంచి పిల్లలకి స్కూల్, సో డైలీ ఇంకా తొందరగా పడుకోవాలి. అండ్ అంతే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పటివరకు అంటే చేసేయండి, అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ట్రై చేయడం మర్చిపోకండి. ఎస్, చాలా బాగా అయింది నిజంగా.